హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మేక కాళ్ళు అండి. మేక కాళ్ళు పులుసు చేస్తున్నానండి. సో నేను ఇదైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నానండి. యూట్యూబ్లో వీడియో చూసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలనేది కూడా నాకు తెలీదు. నేను 2 కాళ్ళు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి 4-5 సార్లు కడిగి ఉప్పు పసుపు వేసి కూడా కడిగానండి. తర్వాత వేడి నీళ్ళలో వేసానండి. ఒకసారి లాస్ట్గా కొంచెం లైట్గా వేడి నీళ్ళలో వేసి తీసాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. సో దీనిలోకి ఏమేమి కావాలనేది మీకు చూపిస్తాను, ఎలా చేయాలని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనిలోకి ఏమేమి కావాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదైతే నేను నూరుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అండి, ఓన్లీ ఉల్లిపాయ పేస్టు. ఇది వచ్చేసి జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు అన్నీ కలిపి ఎలాచీ కూడా వేసానండి. లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టానండి. ఈ పొడి అయితే స్మెల్ అయితే బాగుంది. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి గసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే, అందుకోసమనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ చూడండి, టమాటో, మిర్చి, కరివేపాకండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర అండి, ఒక కట్ట తీసుకున్నాను, కల్లుప్పు అండి. నేనైతే కూరలోకి కల్లుప్పే వేస్తానండి. ఎప్పుడైనా ఒకసారి సాల్ట్ వేస్తాను, పింక్ సాల్ట్ కూడా ఉందండి. నేనైతే ఎక్కువ కల్లుప్పే యూజ్ చేస్తానండి. ఇదైతే కారం అండి, 2 స్పూన్ తీసుకున్నానండి కారం. పసుపు కూడా తీసుకున్నానండి, ఇంకా పుదీనా. సో దీనిలోకి ఏమేమి కావాలనేది ఒకసారి చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా చేశాను, ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది అనేసి కుక్కర్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసాను. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత గసాలు కొబ్బరి పేస్ట్ వేసానండి. ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగ, ఎలాచి పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసానండి. తర్వాత కారం వచ్చేసి వేసాను 2 స్పూన్స్. కల్లుప్పు వేసానండి, కాళ్ళు కూడా వేసేసానండి దానిలో. అది కొంచెం గ్రేవ్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసానండి, కొంచెం వేసానండి లైట్గా. చింతపండు వేస్తే చాలా టేస్ట్ వస్తుందని చెప్పారు, అందుకోసమనే చింతపండు వేసాను. లాస్ట్గా వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసానండి, కరివేపాకు కూడా వేసానండి, లాస్ట్లో వేసానండి దించిన తర్వాత. సో ఈ కర్రీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు వచ్చినట్లు చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.